నెల్లూరు అయ్యప్ప గుడి వద్ద గల మేఘనా బజాజ్ షోరూంలో నూతన టెక్నాలజీతో ఒక్కసారి బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే 251 కిలోమీటర్లు ప్రయాణించగల గోగో ఎలక్ట్రికల్ ఆటోను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఆర్డీఓ బాలమురళి హాజరై ఆటోను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా ఎలక్ట్రానిక్ వెహికల్ ను ప్రజలు ఇష్టపడుతున్నారని, ఎటువంటి కాలుష్యం లేకుండా పర్యావరణాన్ని కాపాడే విధంగా ప్రజలు ప్రతి మొబైల్ రంగంలో వాళ్లు నూతన టెక్నాలజీతో ఎలక్ట్రికల్ వాహనాలను తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారని, ఇలాంటి వాహనాల ద్వారా ఆటో కార్మికులకు ఎంతగానో ఆదాయం చేకూరుతుందని, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని, మన పర్యావరణాన్ని కాపాడుకోవాలని వారు కోరారు. అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. ఈ యొక్క ఆటోని కరెంట్ వెహికల్ ని మన ఆటో గారిని స్టార్ట్ చేస్తున్నారు. కూర్చున్నామండి. ఓకే సార్. ఆటో సోదరులకు మరియు మీడియా మిత్రులకందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ పొల్యూషన్ రహిత నెల్లూరు సిటీ చేయడానికి భాగంగా మా మేఘనా ఆటోమొబైల్స్ మా వంతుగా కూడా గోగో అనే పేరు మీద బజాజ్ ఆటో ఒకటి లాంచింగ్ చేయడం జరిగింది. ఇందులో చాలా టెక్నికల్గా పొల్యూషన్కి ఏమాత్రము రాకుండా ఉండడానికి మా బజాజ్ ఆటో లిమిటెడ్ వాళ్ళు వెహికల్ని ఆ రకంగా ప్రిపేర్ చేశారు. ఇది వెహికల్ చాలా బాగుంటుంది. దీని యొక్క ఆటో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మా యొక్క ఈ గోగో ఆటోని అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా పేరు పెట్టిన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. పాత ఆటోలకి దీనికి మెయింటెనెన్స్ ఏమైనా ఎక్కువ ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలి? ఇది దాదాపుగా 250 కిలోమీటర్లు బ్యాటరీ వన్స్ ఫుల్ ఛార్జ్ చేస్తే వస్తుందండి. కంపెనీ వాళ్ళు 251 ఇచ్చినా కూడా మినిమం 230-220 మధ్యలో ఖచ్చితంగా అయితే వస్తుందండి. ఫుల్ ఛార్జ్ ఎంత టైం పడుతుంది సార్? ఫుల్ ఛార్జ్ చేయడానికి ఒక 3 అవర్స్ పడుతుందండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ప్రపంచమంతా ఎలక్ట్రానిక్ వెహికల్స్ మయం అయిపోయింది. ప్రపంచం మొత్తం కూడాను ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ వైపునే చూస్తుంది. ఇండస్ట్రీస్ అన్నీ కూడాను కొత్త వెహికల్స్ను లాంచ్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క డీజిల్ పొల్యూషన్ నుంచి మన యొక్క భూమిని కాపాడుకోవడే ఉద్దేశంతో ప్రపంచ దేశాలన్నీ కూడాను ఎలక్ట్రిక్ వెహికల్స్ పైననే ఫోకస్ చేశాయి. అందులో భాగంగా ఇప్పుడు ఆటో సెగ్మెంట్ కూడా, ఇదివరకు బైకులు, కార్లు అన్నీ చూసాం మనము. పెద్ద లారీలు కూడాను ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ మారుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్యాసింజర్ వెహికల్స్ దాంట్లో కూడాను ఈరోజు ఈ మేఘనా బజాజ్ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ ఆటోను గోగో అనే ఆటోను లాంచ్ చేయడం జరిగింది. ఇందాకే దాని యొక్క బ్రోచర్ చూశాను. ఇది సేఫ్టీ పరంగా కూడా చాలా బాగుంది. ఎందుకంటే హిల్ అసిస్టెడ్ విత్ టెక్నాలజీ కూడా దాంట్లో ఇచ్చి ఉన్నారు, చూశాను ఇందాకనే. డ్రైవర్ కూడా ఎక్కువ అలసిపోకుండా ఉండేదానికి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. ఇదే డీజిల్ వెహికల్స్ అయితే వైబ్రేషన్ రావడం వల్ల డ్రైవర్ యొక్క హెల్త్ పైన కూడా ఇంపాక్ట్ పడే భరిస్తుంది. అదేవిధంగా ఆ పొగ వదలడం మూలంగా కొంత పొగను ఆ డ్రైవర్ కూడా పీల్చుకునే అవకాశం ఉంది. ఎలాగైతే వాతావరణం కాలుష్యం అవుతుందో అదేవిధంగా డ్రైవర్ యొక్క హెల్త్ కూడా పాడయ్యే అవకాశము
ఈ డీజిల్ పెట్రోల్ వాటిలో వస్తుంది కాబట్టి ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఎటువంటి పొల్యూషన్ ఉండదు, పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్, అలాగే ఎటువంటి సౌండ్ ఉండదు. కాబట్టి పబ్లిక్ కూడా దీన్ని ఎక్కువగా ఆదరించి ఎలక్ట్రిక్ వెహికల్స్కు మంచి ఆదరణగా ఉండాలని కోరుకుంటూ కొత్త వెహికల్ లాంచ్ చేసినటువంటి మేఘనా బజాజ్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే వాళ్ళకి అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నాను. బిజినెస్లో మంచి బండ్లు అమ్మేసి నెల్లూరుని కాలుష్య రహిత నెల్లూరుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.